హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎస్ఐ మరియు పీసీకి సంబంధించిన 2025 నోటిఫికేషన్ సంబంధించిన ఎస్ఐ 900+ పోస్టులతో, కానిస్టేబుల్ 13,000+ పోస్టులతో మేలో నోటిఫికేషన్ అన్నట్టుగా మనకైతే సోషల్ మీడియాలో కానీ అక్కడెక్కడైతే ఈ యొక్క పోస్ట్ అనేది అయితే వైరల్ అవుతుంది. సో ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు ఫేక్ అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి నచ్చితే కనుక 100% లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. 100% నేను మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, డైరెక్ట్ వీడియోలోకి వెళ్తే కనుక ఇక్కడ చూపిస్తున్న విధంగా సివిల్ ఎస్ఐలు వచ్చేసి 835 పోస్టులతో, ఆ తర్వాత ఏఆర్ఎస్ఐ వచ్చేసి మనకి 37 పోస్టులతో, బెటాలియన్ ఎస్ఐలు వచ్చేసి 12 పోస్టులతో, ఈ విధంగా పీటీఓ ఉంటారు కదా, పీటీఓ, ఎస్సీఆర్, సిపిఎల్, ఆ తర్వాత ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ ఎస్ఐలు 41, అండ్ ఆ తర్వాత చూస్తే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏఎస్ఐ ఎఫ్పీబీలో, ఫింగర్ ప్రింట్ బ్యూరోలో 24 పోస్టులతో, ఈ విధంగా నంబర్ ఆఫ్ పోస్టులు ఆల్మోస్ట్ ఒక 900+ అయితే మనకి ఎస్ఐ పోస్టులు ఉన్నట్టుగా అయితే సోషల్ మీడియాలో కానీ అక్కడక్కడైతే ఈ యొక్క పోస్ట్ అనేది వైరల్ అవుతూ ఉంది. ఆ తర్వాత చూస్తే కనుక కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్ వచ్చేసి 8,436 పోస్టులతో, ఆ తర్వాత ఏఆర్ వచ్చేసి 2,827, ఆ తర్వాత టీజీఎస్పీ వచ్చేసి 2,049, పీటీఓ వచ్చేసి 42, పీటీఓ అండ్ మెకానికల్ డ్రైవర్ 42, మెకానిక్ వచ్చేసి 13, ఎస్సీఆర్ సిపిఎల్ వచ్చేసి 83, అండ్ ఆ తర్వాత ఐటీఎన్సీ వచ్చేసి 131. ఈ విధంగా చూస్తే మనకి ఆల్మోస్ట్ 14,533 పోస్టులు అయితే మనకి రాబోతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇది ఎంతవరకు నిజం అంటే మనం అట్లీస్ట్ ఒక 80% అయితే మనం నమ్మొచ్చు. ఎందుకంటే దీనికి ఒక ప్రూఫ్ ఏంటంటే సార్, ఇప్పుడు ఏదైతే ప్రమోషన్స్ ఉన్నాయో చాలా వరకు ప్రమోషన్స్ అయితే ఆగిపోయి ఉన్నాయి. ఆ ప్రమోషన్స్ అనేది ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రమోషన్స్ ఇస్తారని అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. ఆల్రెడీ ఉన్న బ్యాచ్ ఏదైతే 16 బ్యాచ్ కానివ్వండి, 19 బ్యాచ్ కానివ్వండి, వీళ్ళకి 19 బ్యాచ్ కాదు కానీ 16 బ్యాచ్ వాళ్ళకైతే ప్రమోషన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. 12లో రిక్రూట్మెంట్ కూడా ప్రమోషన్ ఇంకా కొంతవరకు పెండింగ్ ఉందని తెలిసింది. సో అవన్నీ మనకి ప్రమోషన్లో వెళ్ళిపోతాయి. అండ్ కొన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ వల్ల ఇప్పుడు రీసెంట్గా మనకి 100 పోలీస్ స్టేషన్స్, కొత్త పోలీస్ స్టేషన్స్ రాబోతున్నట్టుగా ఏర్పాటు చేయబోతున్నట్లు కూడా మనకి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో దీని ద్వారా అవన్నీ చూస్తే కనుక మనం ఈ యొక్క నోటిఫికేషన్ని, ఈ యొక్క పోస్టులు నెంబర్ ఆఫ్ పోస్ట్ వైజ్ అయితే మనం 80-85% అయితే మనం కరెక్ట్గా అయితే అనుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ అంటే, నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఈ ఏదైతే హడిల్స్ ఉన్నాయో ఆ హడిల్స్ అన్నీ దాటినాక నేను అనుకుంటున్నాను మేలో అయితే మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది, మే 2025 నాడు. ఆ తర్వాత ఇది నోటిఫికేషన్ అయితే వస్తుంది. దెన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటే, దీని తర్వాత మనకి మే, జూన్, జూలై, ఆగస్ట్ ఒక 3 months టైం తీసుకొని ఆగస్టు 2025 నాడు మనకి ప్రిలిమ్స్ అయితే అవుతుంది సార్, ప్రిలిమ్స్ అవుతుంది. దెన్ వచ్చేసి మనకి ఈవెంట్స్ అనేది ఇంకొక 3 months అంటే డిసెంబర్ టు జనవరి మధ్యలో, జనవరి 2026 నాడైతే మనకి ఈ యొక్క ఈవెంట్స్ అనేది జరుగుతుంది. ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్స్ మళ్ళీ ఒక 3 months + 3 months అంటే దీని మొత్తం పీరియడ్ వచ్చేసి 1 yearలో అంటే 12 monthsలో మనకి ఒక వేకెన్సీస్ అనేది ఏవైతే నోటిఫికేషన్ ఉంటుందో అది ఫిల్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంది. కాబట్టి 1 year లోపే మనకి ఇవన్నీ ఎగ్జామ్స్ అయిపోయే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే, మనకి నోటిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేయకుండా ఇప్పుడే మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే, దీనికి సంబంధించిన సిలబస్ ఏంటి అండ్ దానికి సంబంధించిన ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దీనికి ఎవరైతే అంటే లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఉంటారు అండ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు అయితే 100% ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఎక్కడ మిస్ అయింది, మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి, ఏ సబ్జెక్ట్లో ల్యాక్ అయ్యారు, కరెంట్ అఫైర్స్ సరిగ్గా చేయలేదా, మ్యాథ్స్, రీజనింగ్లో పోయిందా, ఈ విధంగా మీరు అనలైజ్ చేసుకోండి. పేపర్ 1, పేపర్ 2 అనేది ఈ 2 పేపర్లను అనలైజ్ చేసుకోండి. ఈ పేపర్ 1లో ఎక్కువ స్కోర్ సాధిస్తే ఎలా ఉంటుంది, అంటే సాధించాలంటే ఏం చేయాలి, పేపర్ 2లో ఎక్కువ స్కోర్ సాధించాలంటే ఏం చేయాలి, ఇవన్నీ మనం ఈ యొక్క మనకి రీసెంట్ అప్లోడ్ చేసిన మన వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కంప్లీట్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నోటిఫికేషన్లో అయితే మార్పేం ఉండదు సార్. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ కూడా సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్. ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా అదే ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే +3 years అయితే మనకి ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ ఇంకా పెంచాలన్నట్టుగా మనకి ఈ విద్యార్థులు అనేది కొంచెం రాస్తారోకులు అవి ఇవి చేస్తున్నారు. కాబట్టి +3 years అయితే కొంచెం బెనిఫిట్ ఉంటుంది డెఫినెట్గా. అండ్ సిలబస్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుందో కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి కూడా మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోని చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కూడా ఈ యొక్క లింక్ ఇస్తాను అండ్ కమెంట్లో కూడా ఫస్ట్ కమెంట్ కూడా దీన్ని పిన్ చేస్తాను. మీరు
దాన్ని చూస్తే కనుక కంప్లీట్ అవేర్నెస్ అనేది వస్తుందన్నమాట. సో అసలు ఎస్ఐ కానిస్టేబుల్ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సిలబస్ స్ట్రాటజీ ఏంటి, ఇవన్నీ మనకి ఎంత మార్క్స్ వస్తే మనకి ఈ యొక్క జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉందనేది మనం ఆ గత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి మీకు ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి మనకి ఇప్పటికైనా సరే మనం ప్రిలిమ్స్ అనేది లైక్ నెగిటివ్ మార్కింగ్లో ఒకసారి కండక్ట్ చేశారు, అండ్ ఆ తర్వాత కట్ ఆఫ్స్ పెంచడం ఈ విధంగా లాస్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో చాలా గందరగోళానికి అయితే గురైంది అది. సో ఆల్మోస్ట్ చాలా బ్యాడ్ నోటిఫికేషన్ అనుకోవచ్చు అది. సో మనకి ఏదైనా ఒక క్లారిటీ ముందే ఉంటుంది. సో నోటిఫికేషన్ వచ్చినప్పుడు అయితే మనకి అవన్నీ మిస్టేక్స్ జరగకుండా అయితే ఈసారి నోటిఫికేషన్లో జాగ్రత్త పడతారని అయితే నేను అనుకుంటున్నాను. సో మేలో నోటిఫికేషన్ కాబట్టి మనకి ఇప్పుడు ఫిబ్రవరి ఉంది, మార్చ్ 1 కూడా అవుతుందన్నమాట. సో మార్చ్ ఏప్రిల్ మే అనేది అండ్ జూన్ జూలై ఆల్మోస్ట్ ఒక 4 to 5 months 5 to 6 months అనేది మనకు టైం ఉంటుందన్నమాట ప్రిలిమ్స్కి. ఈ 5 to 6 monthsలో మనం చేయాల్సిన బేసిక్ ఏంటనేది మనం క్లియర్గా నేర్చుకోవాలి, ఒక పేపర్లో రాసుకోవాలి. మనం దాన్ని తగ్గట్టుగా ప్లాన్ చేస్తే కరెక్ట్ 1 yearలో, అంటే మీరు మెయిన్స్ అనేది ప్లస్ 3 monthsతో, అంటే ఒక మార్చ్ ఏప్రిల్లో అయితే మనకి ఈ యొక్క ఫైనల్ ఎగ్జామ్ అయితే జరుగుతూ ఉంటుంది. అంటే మళ్ళీ మే వరకు రాకుండా అంటే వితిన్ 1 yearలోనే మళ్ళీ ఏప్రిల్లోనే ఫినిష్ అయ్యేలాగా ఈ ఎగ్జామ్స్ కానీ రిజల్ట్స్ కానీ అవన్నీ ఫినిష్ అయ్యేలాగా మనకి గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తూ ఉంది. కాబట్టి 5 to 6 months ఏదైతే టైం ఉంటుందో ఆ టైంని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని, సో ఈ టైంలో మీరు ఏం చేయాల్సింది ఏంటంటే మెయిన్గా చేయాల్సింది ఒకటి క్వాంట్ ఒకటి చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోండి, అండ్ రీజనింగ్ ఒకటి. ఇవి రెండింటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఈ యొక్క 3 months. ఫస్ట్ 3 months అయితే దాని మీదనే ఫోకస్ చేయండి. అండ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు సైమల్టేనియస్గా కరెంట్ అఫైర్స్, అంటే ఇప్పుడు క్వాంట్ రీజనింగ్ చేస్తున్నప్పుడే కరెంట్ అఫైర్స్ చూసుకుంటే కూడా బెటరే ఉంటుంది. ఆ తర్వాత మీరు జిఎస్ స్టార్ట్ చేయడం అయితే మొదలుపెట్టండి. ఎందుకంటే జిఎస్ మీరు చదువుతూ ఉంటారు, క్వాంట్ రీజనింగ్ ఎక్కువ పర్ఫెక్ట్ నేర్చుకున్న తర్వాత మీరు జిఎస్కి వెళ్ళారనుకోండి, సో ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఒక 200 questions రెడీగా ఉన్నట్టే. అంటే ఇక్కడ మనకి ఎక్కువ పాయింట్స్ ఉండే క్వాంట్లో ఒక 10 questions ఉంటాయి, 10 chapters ఉంటాయి, రీజనింగ్లో ఒక 10 to 15 chapters ఉంటాయి, మనం 10 వేసుకుందాం. సో ఒక 20 chaptersని మీరు పర్ఫెక్ట్గా అన్ని ప్రాబ్లమ్స్ని విత్ ఇన్ ద టైంలో ఫినిష్ చేయగలిగితే ఆల్మోస్ట్ మీరు 200 marks మీ దగ్గర ఉన్నట్టే. అంటే 200 marksలో మీ యొక్క టార్గెట్ ఎంత ఉండాలంటే దాదాపుగా 150 marks అయితే మీకు ఉండాలి. మీకు గ్రిప్ అయితే 150 మీకు ఫస్ట్ పేపర్ 1లో క్వాంట్ రీజనింగ్ పేపర్లో ఉంది అంటే డెఫినెట్గా మీకు 100% రాసిస్తాను. మీకు 2 stars మీ యొక్క షోల్డర్ పైన పడ్డట్టే. ఓకే, అండ్ మన వీడియోస్లో అయితే మన ఛానల్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ప్లేలిస్ట్ అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. కంప్లీట్ ఎగ్జామ్ స్ట్రాటజీస్ అనేది ఇక్కడ ఈ ప్లేలిస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు కంప్లీట్ ప్లేలిస్ట్ అనేది చూడండి, డెఫినెట్గా మీకు యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. ప్లాన్ చేసుకోండి. డెఫినెట్గా నోటిఫికేషన్ అయితే 100% మేలో రాబోతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, మనకి 14,000+ అయితే వేకెన్సీస్ ఉంటాయి. అండ్ ఎవరైతే 2 stars కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆల్మోస్ట్ 800+ అయితే మనకి సివిల్ ఎస్ఐలు మాత్రం రాబోతున్నారు. సివిల్ ఎస్ఐ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. కాబట్టి చాలామంది డ్రీమ్ వచ్చేసి సివిల్ ఎస్ఐ కావాలనే చూస్తారు. సో అది రావాలంటే ఇప్పటి నుంచే ప్లాన్ చేసి కరెక్ట్గా గురి చూసి కొట్టేసేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.